హాయ్ వడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ మెలోడీస్. ఇంకా లేట్ చేయకుండా ఫైనల్ ఎపిసోడ్ చూసేయచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో ఇది కనుక వాళ్ళ అమ్మ కోసం వచ్చి ఉంటాడు. వాళ్ళ అమ్మ అనమాట, ఏ బాబు ఏమైనా విషయం సీరియసా, ఇక్కడికి వచ్చావు, సరే చెప్పు ఏంటి అనేసి వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది. దానికి హీరో అంటాడు, అమ్మ అదేంటి అంటే నేను వచ్చేసి డాడీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీ బ్లెస్సింగ్స్ కావాలి నాకు అనేసి హీరో అడుగుంటాడు. ఏదేంటి ఆ అమ్మాయి నిన్ను అడగమంది ఎలాగా అంటే, లేదమ్మా తను వచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను అన్నది, కానీ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటేనే నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నది, అందుకోసమేసే అడుగుతున్నాను. ఏదేమైనా సరే ఎవరు ఏమన్నా కానీ నేనేది కనుక డాడీనే పెళ్లి చేసుకుంటాను. ఒక్కసారి తన నుంచి విడిపోయాక తెలిసింది తన విలువ ఏంటన్నది. నేనైతే కనుక తన పక్కన ఇంకొక అబ్బాయిని ఊహించుకోలేనమ్మా, అందుకోసమే నేను తనని పెళ్లి చేసుకుంటా అనేసి మన హీరో అడుగుంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకుంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరో హీరోయిన్ తీసుకొని వచ్చి ఉంటాడు వాళ్ళ ఇంటికి. హీరోయిన్ అనమాట, నేను బాగానే ఉన్నానా, చూడు చూడు నేను బాగానే ఉన్నానా, ఈ నెక్లెస్ బాగుంది చెప్పు చెప్పు అంటే హీరో అంటాడు, నువ్వు చాలా బాగున్నావు అంటే, లేదు మళ్ళీ చెప్పు నేను బాగున్నానా లేదా అంటే, దానికి హీరో అంటాడు, నువ్వు బాగున్నా బాగోకపోయినా కానీ నేను పెళ్లి చేసుకుంటూ మాత్రం ఖాయం కాబట్టి నువ్వేం టెన్షన్ పడక అనేసి మన హీరో అంటూ ఉంటాడు. ఇలా వాళ్ళు అక్కడికి ఇది కనుక వాళ్ళ అమ్మ వచ్చి ఉంటుంది అనమాట. వాళ్ళ అమ్మ అనమాట, ఏమ్మా డాడా బాగున్నావా అనేసి పలకరిస్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి ఇది కనుక మన తాతయ్య గారు కూడా వచ్చి ఉంటారు. తాతయ్య గారు అనమాట హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటే, హీరోయిన్ అయితే కనుక తాతయ్య గారిని చూసి నమస్తే అని చెప్తా ఉంటుంది. ఈ లోపల తాతయ్య గారు, మళ్ళీ మనం కలిసాం తెలుసా అనేసి అంటా ఉంటే, అదేంటి కలవడం ఏంటి, నేను ఇదే మిమ్మల్ని ఫస్ట్ టైం కలవడం అంటే, హీరో అంటే నిజంగా నీకు మా తాతయ్య ఎవరో తెలియదు అంటే, నాకు తెలియదని ఎన్నిసార్లు చెప్పాలనేసి హీరోయిన్ అంటా ఉంటే, దానికి తాతయ్య గారు అంటారు, ఒకసారి నువ్వు నా ప్రాణాలు కాపాడ మర్చిపోయావమ్మా, ఇదిగో నీకు ఆ రోజు నేను ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇవ్వలేకపోయాను, అందుకోసం ఇప్పుడు ఇస్తున్నా తీసుకో అనేసి తాతయ్య గారు అయితే కనుక డబ్బులు ఇస్తూ ఉంటే, హీరోయిన్ అనమాట ఏంటా అనేసి కవర్ అనమాట అది. సో కవర్ అయితే కనుక ఓపెన్ చేస్తే దాంట్లో కొంచెం మనీని అండ్ ఒక లెటర్ ఉంటుంది అనమాట. ఆ లెటర్ ఏంటంటే హాస్పిటల్ బిల్ అనమాట. అది చూసిన హీరోయిన్కి ఇంకా గుర్తుకు రాదు. తాతయ్య గారు అంటారు, నీకు ఇంకా గుర్తుకు రాలేదు, ఆ రోజు నువ్వు నన్ను సేవ్ చేసావు కదా అంటే, హీరోయిన్ అప్పుడే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సో ఒక పెద్ద ఆయన వచ్చేసి ఒక ప్లేస్లో పడిపోయి ఉంటే కనుక హీరోయిన్ ఇది కనుక ఆయన సేవ్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటుంది కదా. సో అదంతా ఇది కనుక గుర్తెచ్చుకుని, అవును అంటే ఇలా వాళ్ళ తాతయ్య గారు నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు గుర్తుకొచ్చిందన్నమాట అంటే, ఓ మీరేనా ఆయన అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. సో ఇదే విషయం అనమాట మన హీరోకి అండ్ హీరో వాళ్ళ అమ్మకి తాతయ్య గారు చెప్తూ ఉంటారు, ఆ రోజు నన్ను డాడా కాపాడకపోతే కనుక ఆ రోజు నేనే చనిపోదును. సో నా లైఫ్ అయితే కనుక డాడయ్యే సేవ్ చేసింది, నేను తనకు చాలా రుణపడి ఉంటాను. ఇంకా నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు, కానీ ఫస్ట్ అది కనుక వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేవాళ్ళంటే లోపల వాళ్ళ కోడలు అంటది, మీకన్నా ఎక్కువ కంగారుగా లించినే ఉన్నాడు, సో వాళ్ళిద్దరు పెళ్ళికి అనేసి అంటూ ఉంటుంది. మన హీరో అండ్ హీరోయిన్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక వీళ్ళిద్దరు అనమాట హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని కలవడం కోసం వెళ్తారనమాట. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి కదా. హీరో అనమాట, ఇంతకీ మీ డాడీ ఏం చేస్తాడు అనేసి అడిగితే హీరోయిన్ అంటుంది, మా డాడీ వచ్చేసి ఆయుర్వేదిక్ డాక్టర్ అని చెప్పుంటుంది. ఏంటి ఆయుర్వేదిక్ డాక్టర్ అని, ఎప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్కి అల్లుడు అవుతాను అనుకోలేదు తెలుసా అనేసి మన హీరో అంటూ ఉంటాడు. హీరోయిన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఇది కనుక వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చి ఉంటారు. సో హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అయితే కనుక ఒప్పుకోరు. ప్లీజ్ అమ్మ ఒప్పుకోండి అంటే, సో వాళ్ళ అమ్మ అంటది, అదేంటి కాంట్రాక్ట్ అయిపోయింది కదా, మీరు ఇద్దరు విడిపోయారు కదా అంటే, హీరో అంటాడు, అవును బట్ అప్పుడు విడిపోయాక తెలిసింది ఒకరి విలువ ఒకరు, సో అందుకోసం అనేసి నేను మళ్ళీ తను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నేను జీవితంలో తను చేయి వదలను కాబట్టి నేను తను పెళ్లి చేసుకుంటా అంటే, దానికి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే కనుక అసలుకి ఒప్పుకోడు అనమాట. సో మీకులాంటి ఉన్న వాళ్ళ ఇంటికి నేను నా కూతురిని ఇవ్వలేను, రేపొద్దుట నా రోజున ఏదైనా జరగచ్చు, అందుకోసమే మీ ఫ్యామిలీకి నేను ఇచ్చుకోలేను, నా స్థోమతలో ఉన్న అబ్బాయికి ఇస్తాను నా కూతురిని అనేసి వాళ్ళ డాడీ కరార్ కట్గా చెప్పేసి అనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ చాలా బ్రతిమాలుతుంది, బట్ వాళ్ళ ఫాదర్ ఒప్పుకోడు అనమాట. డాడీ నాకు తనంటే చాలా ఇష్టం, ప్లీజ్ అంటే, నేనైతే కనుక నా బ్లెస్సింగ్స్ మీకు ఇవ్వలేను, మీ ఇష్టం ఇంకా అనేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళ అమ్మ అయితే కనుక నేను కూడా ఒప్పుకోను అని చెప్పిస్తుంటుంది. ఇంకా హీరోయిన్ బయటకు వచ్చేసరికి హీరో అంటాడనమాట, ఇప్పుడు ఏం చేద్దాం అనేసి అంటే, హీరోయిన్ అంటది, అయినా సరే ఇంత కంగారుగా ఎందుకు చెప్పు, ఫస్ట్ మన ఇద్దరం ఇలా కలిసి ఉన్నామనుకో, సో మన ఇద్దరు క్లోజ్నెస్ని చూసి మా పేరెంట్సే ఒప్పుకుంటారు కదా, ఎందుకు పెళ్ళికి అప్పుడే కంగారు అనేసి హీరోయిన్ అంటా ఉంటే, హీరో అంటాడు, నీకు కంగారు లేదేమో, నాకైతే కనుక పెళ్ళి కంగారుగా ఉంది, నేనైతే కనుక వాళ్ళని ఎలాగోలాగా ఒప్పిస్తాను కదా, నువ్వేం టెన్షన్ పడుకో అనేసి హీరో చెప్తా ఉంటాడు. హీరోయిన్ కూడా ఇంకేం చేస్తుంది సరే అనేసి కొడుతుంది అనమాట. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరో మళ్ళీ వాళ్ళ అత్తగారు ఊరు వెళ్తూ ఉంటాడు అనమాట. సో వీళ్ళు ఉండే ప్లేస్కి అండ్ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ప్లేస్కి చాలా డిస్టెన్స్ అనమాట. అయినా సరే తెల్లవారుజామునే లెగిసి మన హీరో అయితే కనుక వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్ళి డోర్ కొట్టారనమాట, నేను మీతో మాట్లాడాలి, నిన్న మీ అమ్మాయితో పాటు వచ్చాను కదా లింజిని అనేసి చెప్తా ఉంటాడు.
సారీ బాబు, అయినా సరే మీ పెళ్ళికి నేను ఒప్పుకోము, సో ఇక్కడి నుంచి వెళ్ళు నువ్వు అనేసి లోపల నుంచి అని ఉంటారు. సో బయట లైట్ కూడా ఆర్పేసి ఉంటారనమాట. డోర్ అయితే కనుక ఓపెన్ చేయరు. సో హీరో మళ్ళీ యథావిధిగా ఇంటికి వచ్చేస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ హీరోయిన్ కోసం అనమాట వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడనమాట. సో చాలా డిస్టెన్స్ కదా, అయినా సరే వెళ్తాడు. వెళ్ళి సేమ్ అలాగే పర్మిషన్ అడుగుతాడు. బట్ వాళ్ళు డోరు కూడా ఓపెన్ చేయరు. లేదు వెళ్ళిపో బాబు, అసలు ఒప్పుకునేదే లేదనేసి వాళ్ళు చెప్పిస్తుంటారు. సో అలాగే హీరో చేస్తూ ఉంటాడు అనమాట రోజు అనమాట. ఫైనల్గా ఇది కనుక ఒక రోజు అనమాట హీరోయిన్ వాళ్ళ మమ్మీకి అది కనుక మనసు కరుగుంటుంది. ఏమిటి మళ్ళీ అబ్బాయి వచ్చాడండి అంటే, ఏ అబ్బాయి అనేసి వాళ్ళ హస్బెండ్ అంటూ ఉంటాడు. అదే మన అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటే, అదేంటి నువ్వు అలా అంటున్నావు బాయ్ ఫ్రెండ్ అంటే, మనం అనకపోయినా కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ డాడా బాయ్ ఫ్రెండే అంటున్నారు. ఇంకా అబ్బాయిని ఏడిపించడం ఎందుకండి, రమ్మనండి ఒకసారి మాట్లాడదాం అనగానే వాళ్ళ డాడీ అంటే వాళ్ళ హస్బెండ్ ఒప్పుకుని ఉండే అనమాట. సో హీరో అయితే కనుక ప్లీజ్ డాడీ నాకు ఇవ్వండి, నేను బాగా చూసుకుంటాను, నేను తను పెళ్లి చేసుకుంటాను, తన జీవితాంతం మంచిగా చూసుకుంటానంటే దానికి హీరోయిన్ ఫాదర్ అంటాడు, లేదు బాబు నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని చూశాను డాడాకి, సో తనతో ఉంటే నా డాడా సంతోషంగా ఉంటుందంటే దానికి హీరో అంటాడు, ఒకవేళ మీరు పెళ్లి చేశాక డాడా సంతోషంగా లేకపోతే అప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి అనేసి మన హీరో సీరియస్గా అడుగుంటాడు. దానికి వాళ్ళ మామయ్య గారు అంటారు, ఏంటి నువ్వు నాతో గొడవ పడతావంటే, గొడవ పడ్డానికి కూడా నేను సిద్ధం అనేసి మన హీరో అని ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ రావడం చూపిస్తూ ఉంటారు. అమ్మ ఏడు నా లించినంటే, ఏంటి నువ్వు ఏమన్నా మీద గొడవకు వచ్చావేంటి, ఆ అబ్బాయిని ఏమైనా మేము చంపిస్తాం అనుకుంటున్నావా, ఎందుకు నువ్వు అంటే, అమ్మ అది కాదమ్మా లించిని ఏం చేశారు, లించిని ఏడి అనేసి అడుగుతూ ఉంటే అంక లోపల ఉన్నాడు వెళ్ళు అనగానే మన హీరో కోసము హీరోయిన్ లోపలికి వెళ్ళి ఉంటుంది. సో హీరో అది కనుక ఫుల్గా రింగ్ చేసి బయటకు వచ్చి ఉంటాడు. హీరోయిన్ ఉంటుంది, అదేంటి రింగ్ చేశారండి మీరు అంటే, డాడా నా బంగారం మీ డాడీ మన పెళ్ళికి ఒప్పుకున్నాడు అనేసి మన హీరో చెప్తా ఉంటాడు. సో హీరోయిన్ అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటుంది. సో మన హీరో అని ఉంటాడు కదా, మీతో గొడవ పడ్డానికి కూడా నేను సిద్ధం అనేసి. సో వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నది ఏ విషయంలో అంటే ఆల్కహాల్ అనమాట. సో ఎవరు ముందు తాగేసి పడిపోతే వాళ్ళే ఓడిపోయినట్టు. సో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఓడిపోయాడు. సో మన హీరో అయితే కనుక స్టామినాగా నిలబడ్డాడు కాబట్టి మన హీరో పెళ్ళికి వాళ్ళ డాడీ ఒప్పుకున్నట్టు. సో అదంతా మన హీరోయిన్ గుర్తెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటుంది హీరో పక్కన కూర్చొని. సో నెక్స్ట్ సీన్లో అయితే కనుక మన హీరోయిన్ అయితే కనుక పిల్లలకి స్కూల్లో అయితే కనుక డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. కాసేపుడుగా అనమాట పిల్లలందరూ వెళ్ళిపోయి ఉంటారు. మన హీరోయిన్ ఒకతే ఉంటుంది. అదే టైంలో మన హీరో కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. హీరోని చూస్తున్న హీరోయిన్ అనమాట, అదేంటి నువ్వేంటి ఇక్కడికి వచ్చావంటే, ఏమీ లేదు నువ్వేం చేస్తున్నావో చూద్దామనేసి వచ్చాను అనేసి మన హీరో అది కనుక వెళ్ళి అక్కడ ఉండే చైర్లో కూర్చుంటాడు. సో కూర్చొని నేను వచ్చేసి మన విషయం మీడియాలో చెప్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావంటే, లేదండి ఇప్పుడు పిల్లలకి వెకేషన్ ఉంది, సో ఇప్పుడు చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో కదా అంటే, ఓ అవును కదా వాళ్ళు మళ్ళీ నీ చుట్టూ తిరుగుతాయి, మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా, సర్లే అయితే ఇప్పుడు చెప్పలే అనేసి మన హీరో అంటా ఉంటే హీరోయిన్ అంటది, సర్లే కానీ మనము రిలేషన్షిప్లో ఉండడానికి కాంట్రాక్ట్ చేసుకున్నాం కదా 6 months, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి కూడా ఏమైనా కాంట్రాక్ట్ ఉందా అనేసి మన హీరోయిన్ అవుతా అంటా ఉంటే దానికి హీరో అంటాడు, ఏంటి నువ్వు డైరెక్ట్గా డివోర్స్కే అగ్రిమెంట్ అడుగుతున్నావు ఏంటి నువ్వు నాకు అంటే, అలా అని కాదు అనేసి మన హీరోయిన్ అంటది, సరే అయితే ఒక అగ్రిమెంట్ ఉంది, ఆ అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ చేస్తావు, ఓన్లీ నువ్వు నా లైఫ్లో రావడానికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది, వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు దాంట్లో అనేసి మన హీరో అంటా ఉంటే హీరోయిన్ ఎదగంటే నవ్వుతూ ఉంటుంది. సో ఈ లోపల హీరో అయితే కనుక హీరోయిన్ చైర్లో కూర్చోబెట్టి ఉంటాడు. హీరోయిన్ అంటది ఏమిటండి అంటే, ఏమీ లేదు ఇలా కూర్చో ఒకసారి అనేసి మన హీరో అయితే కనుక రింగ్ తెచ్చానమాట హీరోయిన్కి ప్రపోజ్ చేస్తుంటాడు. సో నువ్వు లైఫ్ లాంగ్ నాతో పాటు ఉంటావా, నేను మంచిగా చూసుకుంటా, విల్ యూ మ్యారీ మీ టీచర్ డాడా అనేసి ప్రపోజ్ చేస్తుంటాడు. సో దానికి మన హీరోయిన్ అయితే కనుక నవ్వుతా అనమాట ఓకే అని చెప్పేస్తుంటుంది. సో హీరో అయితే కనుక చాలా హ్యాపీగా అయితే కనుక ఫీల్ అవుతూ ఉంటాడు. సో అలా ఫీల్ అవుతా అనమాట హీరోయిన్కి అయితే కనుక రింగ్ అయితే కనుక పెట్టిస్తుంటాడు. సో అలా పెట్టేసుకున్నాక వీళ్ళిద్దరు ఇది కనుక ఇలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అక్కడి నుంచి అయితే కనుక నెక్స్ట్ సీన్లో బయటకు వస్తూ ఉంటారు అనమాట స్కూల్లో నుంచి. హీరో అంటాడు, మరి హనీమూన్కి ఎక్కడికి వెళ్దాము అంటే, హీరోయిన్ అనమాట చాలా కంట్రీస్ పేరు చెప్తా ఉంటుంది. అలా చెప్తా అనమాట, కెనడా అంటే గుర్తుకొచ్చిందండి, కెనడాలో మీ ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళని పిలుద్దాం మన పెళ్ళికి అనేసి హీరోయిన్ అని ఉంటుంది. పెళ్ళికి వాళ్ళని పిలవడం అంటే చాలా కష్టం అమ్మా, సో పిలవడానికి కుదరదు, ఎలాగో మనం హనీమూన్కి ఆ కంట్రీకి వెళ్దాం అన్నావు కదా, సరే అయితే ఆ కంట్రీకి వెళ్ళి వాళ్ళని కూడా అప్పుడు కలుద్దాం ఓకేనా అనేసి మన హీరో చెప్పుంటాడు. సరేనండి అనేసి మన హీరోయిన్ కూడా అని ఉంటుంది. సో హీరోయిన్ అయితే కనుక హీరో నాకు చేసుకుని ఉండే ఈ సీన్ చాలా క్యూట్గా ఉంటుంది. హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక అక్కడి నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఆ సీన్ అలా కట్ చేయించి నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ని చూపిస్తూ ఉంటారు. తనైతే కనుక ఒక కెమెరా పట్టుకుని అనమాట వీడియో తీస్తా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆ రూమ్లో అయితే కనుక హీరోయిన్ మంచిగా మ్యారేజ్ డ్రెస్ వేసుకుని అనమాట రెడీ అయ్యి కూర్చుని ఉంటుంది. హీరోయిన్ చూస్తున్న వాళ్ళ ఫ్రెండ్, హే డాడా ఈరోజు నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా, ఓయమ్మో నా దిష్టి తగిలేలా ఉంది నీకు అనేసి అంటూ ఉంటుంది. ఇంతకీ నువ్వు హ్యాపీ
హ్యాపీయే కదా అంటే హీరోయిన్ అంటది, నేను చాలా హ్యాపీ అనేసి చెప్తా ఉంటది. అంటే మన హీరో అండ్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటున్నారనమాట ఆ రోజు ఈరోజు. హీరో కూడా అదే టైంకి అక్కడికి వచ్చేసి మన హీరోయిన్ చూసి చాలా అంటే చాలా మంచిగా ఫీల్ అవుతూ ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంటది, నీకు ఇక్కడికి ఎంట్రీ లేదు లింజీ, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు చెప్పు, పెళ్లి కూతురు రూమ్లోకి రాకూడదు నువ్వు అనేసి వాళ్ళ ఫ్రెండ్ అంటా ఉంటే దానికి హీరో అంటాడు, హీరో అనమాట ఎవరు ఆపినాకని నేను ఆగనేసి హీరోయిన్ దగ్గరికి వచ్చానమాట. సో నాతో పాటు వచ్చేస్తాం అనేసి హీరో అడుగుంటాడు. హీరోయిన్ అంటది, కాస్త ఆగండి, మా డాడీ నా చెయ్యి మీ చేతిలో పెట్టేదాకా ఆగుతారా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్ అయితే కనుక కిస్ చేసుకోండి అని అరుస్తూ ఉంటే హీరో అంటాడు, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అనేసి హీరోయిన్ అడుగుంటాడు. అండ్ హీరోయిన్ కూడా అనమాట హ్యాపీగా ఉన్నా అని చెప్పుంటుంది. సో వీళ్ళిద్దరూ అయితే కనుక ఇలా మాట్లాడుకోవడం అంతా అయితే కనుక మన హీరోయిన్ ఫ్రెండ్ అయితే కనుక వీడియో తీస్తూ ఉంటుంది. సో ఈ వీడియో అంతా అయితే కనుక హీరో అండ్ హీరోయిన్ అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చూసుకుంటూ ఉంటారు. సో మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. సో ఆ వీడియో అంతా చూసారనమాట హీరోయిన్ చాలా అంటే చాలా మంచిగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో హీరో అయితే కనుక చాలా బాగుంది కదా మన పెళ్లి వీడియో అనేసి మన హీరో అంటూ ఉంటాడు. వీడియో అనమాట ఇంకా అయిపోలేదు. లాస్ట్లో అనమాట హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట హీరోయిన్ కోసం ఒక చిన్న మెసేజ్ చేసి ఉంటుంది. అదేంటి అంటే, డాడా నువ్వు వచ్చేసి చాలా అంటే చాలా మంచిదనో తెలుసా, నువ్వు పెళ్లి డ్రెస్సులు చాలా అంటే చాలా ప్రీటీగా ఉన్నావు. సో లింజీని వచ్చేసి నీకు పర్ఫెక్ట్ జోడి, నువ్వు లింజీతో అయితే కనుక చాలా హ్యాపీగా ఉంటావు, మీరిద్దరూ అయితే కనుక జీవితంతో ఇలాగే హ్యాపీగా ఉండాలి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనేసి చెప్తా ఉంటుంది. ఈ లోపల వెనక నుంచి అయితే కనుక టిన్హాన్ వస్తూ ఉంటాడు. టిన్హాన్ చూసిన హీరో అండ్ హీరోయిన్ అనమాట, అదేంటి టిన్హాన్ వస్తున్నాడేంటి అనేటప్పటికి హీరోయిన్ ఫ్రెండ్ కూడా అనమాట, హే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అనేసి టిన్హాన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వీడియో అంతా చూస్తున్న హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక ఓ మై గాడ్ వీళ్ళిద్దరు జంట అయ్యారా మనకులాగా అనేసి నవ్వుకుంటూ ఉంటారు. ఈ లోపల టిన్హాన్ అంటాడు, నువ్వు నాతో పాటు బయటకు వస్తావా ఖాళీగా ఉంటాయి అనేసి అడుగుంటాడు. సో మాట్లాడేది కనుక హీరో అండ్ హీరోయిన్కి వినిపిస్తూ ఉంటాయి వీడియోలో. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అనమాట క్యామ్ ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ ఎప్పుడు మామూలుగా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా అనమాట పిల్లలకి స్కూల్ అంతా చెప్తూ ఉంటుంది. సో తనకి తెలియని విషయాలు కూడా అనమాట క్లాసెస్ చెప్పుకొని వింటూ ఉంటుంది. దాంతోపాటుగా హీరో కోసం అయితే కనుక ఇంటి పని అంతా మన హీరోయిన్ చేస్తూ ఉంటుంది అనమాట, కుకింగ్ అని అవన్నీ. సో అదంతా ఇది కనుక మనకు చూపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ వచ్చేసి ఎంత హ్యాపీగా ఉన్నారని మనకు చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట తనకు నచ్చినట్టుగానే మన హీరో ఇంట్లో ఉంటుంది అనమాట. సో చాలా ప్లాంట్స్ని అయితే కనుక ఇంట్లో పెంచుతూ ఉంటుంది. దాంతోపాటుగా మన హీరోయిన్ ఎప్పుడూ అనాథాశ్రమం చూస్తూ ఉంటుంది కదా, అందులో ఉన్న పిల్లలందరినీ మన హీరోయిన్ చూసుకుంటుంది అనమాట. సో వాళ్ళకి చల్లేయడం అనేసి వాళ్ళకి మొత్తం అన్ని కొనివ్వడం అనేసి అవన్నీ మన హీరోయిన్ చూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు హీరో చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక ఎప్పుడు మామూలుగా వర్క్లో బిజీగా ఉంటాడనమాట. అదే టైంలో హీరోయిన్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది, లింజీ మీకు కళ్ళు తెరిచి పడుకోవడం ఏమైనా తెలుసా, సో ఎలా పడుకోవాలో చెప్పరా అనేసి మెసేజ్ పెట్టడంతో హీరో నవ్వుకుంటా అనమాట. ఎందుకు అంటే, ఇప్పుడు అత్తయ్య గారు నన్ను క్లాసికల్ మ్యూజిక్కి తీసుకువెళ్తానన్నారు, అందుకోసమే ప్లీజ్ చెప్పండి అనేసి హీరోయిన్ మెసేజ్ చేస్తుంటుంది. హీరో అనమాట, ఏమో అలా పడుకోవడం నాకు తెలియదు, నాకు రాదు కూడా అనేసి మన హీరో రిప్లై ఇచ్చి ఉంటాడు. సో ఇదంతా అయితే కనుక కంగ చూసానమాట. ఎవరు సార్ మేడం చిన్న మేడం మెసేజ్ చేస్తారా అనేసి అడుగుతూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తుంటారు. నెక్స్ట్ సీన్ అనమాట మన హీరోయిన్ సో వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళతో పాటు అనమాట మీటింగ్లో ఉండి హీరోకి మెసేజ్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కనుక ఇంతకీ మీకు ఎటువంటి రకమైన మ్యూజిక్ అంటే ఇష్టం అనేసి అడుగుంటారు గెస్ట్లు. హీరోయిన్ అంటది, నాకు జీసు మ్యూజిక్ చాలా ఇష్టం, తను వచ్చేసి ఒక కేపాప్ ఐడల్ అని చెప్పుంటుంది. వాళ్ళ అత్తయ్య గారు కూడా హీరోయిన్ని అలా చూస్తారన్నమాట, వింటూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు అయితే కనుక, అదే నువ్వేమైనా చిన్నపిల్లవా, నీకు క్లాసికల్ మ్యూజిక్ ఒకటి ఏం తెలియదా, అయినా సరే పాప్ మ్యూజిక్ అంటున్నావు అనేసి వాళ్ళందరూ అయితే కనుక హీరోయిన్ తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే దానికి వాళ్ళ అత్తయ్య గారు కోపం వచ్చనమాట. చూడండి మ్యూజిక్ అనేది ఏదైనా ఒకటి, అది పాప్ అయినా క్లాసికల్ అయినా, నా కోడలికి పాప్ ఇష్టం, మీకు క్లాసికల్ ఇష్టము, సో మీరు ఎలా అన్నా కానీ ఎస్హెచ్ గ్రూప్కి నా కోడలే రాణి, నా కొడుకు రాజు, నా కోడలు రాణి, సో ఆ విషయం అయితే కనుక ఎవరు మార్చలేరు, ఏమంటావు డాడా అనేసి వాళ్ళ అత్తయ్య గారు అని అంటారు. హీరోయిన్ అయితే కనుక అత్తయ్య గారు అనేసి నవ్వుతో సమాధానం చెప్తూ ఉంటుంది. సో ఈ సీన్లో అయితే కనుక మన అత్తయ్య గారు కూడా అనమాట హీరోయిన్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అనమాట వీళ్ళిద్దరూ హీరో అండ్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరో వచ్చేసి తన వర్క్ అంతా చేసుకుంటూ ఉంటే హీరోయిన్ అనమాట బుక్స్ చదువుతా అయితే కనుక తనైతే కనుక పడుకుని పోయి ఉంటే హీరో అంటాడు, అదేంటి బాగా అలసిపోయినట్టున్నావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే, మరి మీ వర్క్ అవ్వలేదు కదా అందుకోసమే అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఓ అలా అంటావా, సరే అయితే నా వర్క్ కూడా ఇంకా అయిపోయింది, నాడైతే వెళ్ళిపోవచ్చు అనేసి మన హీరో అయితే కనుక హీరోయిన్ దగ్గరికి అంటూ వస్తూ ఉంటాడు.
ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట డ్రైవింగ్ గట్రా అంతా నేర్చేసుకొని ఉంటుంది. సో, తన కార్‌లో తనే వెళ్తా ఉంటదనమాట. సో, ఇంట్లో ఉన్న అనవసరమైన వస్తువులన్నీ అయితే గనుక హీరోయిన్ తీసుకొని వెళ్తా ఉంటే హీరో అంటాడు, "ఉండు నేను సాయం చేస్తా" అనేసి హీరోయిన్‌కి సాయం చేస్తా అనమాట. "ఎక్కడికి నువ్వు వెళ్తున్నావు" అంటే, "అదేనండి ఇవన్నీ మనకు అవసరం ఉండదు కదా! వేరే వాళ్ళకి అమ్మితే మనీ వస్తది కదా! మనీ అయితే గనక అనాథాశ్రమానికి ఇవ్వచ్చు కదా మనం" అనేసి హీరోయిన్ అంటా ఉంటే దానికి హీరో అంటాడు, "ఎందుకు అలాగా? ఎంత మనీ చెప్పు నేను ఇస్తానంటే" "లేదండి ఇది జీసూ తరపున ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇలాగే చేయాలి ప్రాసెస్ ఇది. సో, అత్తయ్య గారే ఇది ప్రోగ్రామ్ పెట్టించింది. నేను వెళ్తున్నా" అనేసి మన హీరోయిన్ వెళ్తా ఉంటే, "సరే అయితే జాగ్రత్త" అనేసి హీరో చెప్తా ఉంటాడు. హీరోయిన్ అనమాట వెళ్ళి అనమాట మళ్ళీ వెనక్కొచ్చనమాట. "మిస్ యూ" అనేసి మన హీరోయిన్ అయితే కనుక వచ్చి హగ్ చేసుకొని ఉండే మన హీరో అయితే కనుక హీరోయిన్ కిస్ చేసుకొని ఉంటాడు. సరే అయితే వెళ్తున్నా అనేసి హీరోయిన్ చెప్పుంటది. సో, హీరో కూడా ఓకే అని చెప్పుంటాడనమాట. ఆ సీన్ అలా కట్ చేసి ఉండే. సో, నెక్స్ట్ సీన్‌లో అనమాట హీరోయిన్ ప్రోగ్రామ్‌కి వచ్చి ఉంటది. అక్కడ ఉన్న వాళ్ళనమాట ఎస్‌హెచ్ గ్రూప్ యొక్క చిన్న మేడం వచ్చిందంట. ఇప్పుడు వరకు ఆవిడ ఎలా ఉన్నదన్నది ఎవరికీ తెలీదు. అంత సీక్రెట్‌గా పెట్టారు. సో, ఈరోజు మనం ఎలాగైనా తనని చూడాలనేసి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. అదే టైంలో అక్కడికి మన హీరో కూడా వచ్చి ఉంటాడనమాట. హీరో ఇది కనుక డైరెక్ట్‌గా హీరోయిన్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళు చూస్తా ఉంటారనమాట. తినేనా ఎస్‌హెచ్ గ్రూప్ యొక్క చిన్న మేడం అనేసి మాట్లాడుకుంటా ఉంటారు. హీరో అనమాట, "ఎలా జరుగుతుంది ప్రోగ్రామ్" అంటే, "అంతా బాగానే ఉంది కానీ మీరు కూడా ఏదైనా డొనేట్ చేయొచ్చు కదా! మీరేమైనా వస్తువులు కొనొచ్చు కదా" అనేసి హీరోయిన్ అంటా ఉంటే, "ఏంటి మన ఇంట్లో వస్తువులు నన్నే కొనమంటున్నావా నువ్వు" అంటే, "ప్లీజ్ అండి కొనమండి" అంటే హీరో అంటాడు, "సరే సరే అయితే కొంటానులే" అనేసి అక్కడ ఉన్న వస్తువులు కొంటా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళైతే కనుక హీరో అండ్ హీరోయిన్ చూస్తూ ఉంటారు. హీరో అంటాడు, "ప్రోగ్రామ్ అయిపోతే రావచ్చు కదా నాతో పాటు" అంటే, "ఏవండి ఇంకా ఉంది కదా" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే పక్కనే ఉన్న ఆంటీ అంటది, "పర్వాలేదమ్మా వెళ్ళు నేను చూసుకుంటాను కదా వెళ్ళు" అనేసి పంపించేసి ఉంటుంది హీరోతో పాటు. సో, హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. సో, అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కనుక హీరో అండ్ హీరోయిన్ అలా చూస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్‌ని చూపిస్తూ ఉంటారు. తనైతే కనుక ఆర్ట్ ఎగ్జిబిషన్‌కి టిన్హాన్‌తో పాటు వచ్చి ఉంటుంది. సో, టిన్హాన్ అయితే కనుక తనని ఆపి, "ఏ ఆగొచ్చు కదా ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు? సో, నువ్వు వచ్చేసి నన్ను డేట్ చేస్తావంటే" "ఏంటి డేటా? నేను డేట్ ఒకటి ఏమి చేయను పెళ్ళి చేసుకుని నాకు ఇటువంటివి అంటేనే చిరాకు" అనేసి తను అంటా ఉంటే, "అదేంటి నువ్వు అలా మాట్లాడతావు" అనేసి టిన్హాన్ అంటా ఉంటాడు. "రేపు పొద్దున నా రోజున డేట్ చేశాను అనుకో మన ఇద్దరం విడిపోయామనుకో సో, అప్పుడు మళ్ళీ నేను ఏడుస్తూ ఉండాలి. సో, అందుకోసమే నేను ఎవరిని డేట్ చేయను నేను ఎవరిని పెళ్లి చేసుకుని" అనేసి కరాగట్గా చెప్పేసి ఉంటుంది. టిన్హాన్ అనమాట, "ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోవా" అనేసి వెనకాల వెళ్తూ ఉంటాడు. "దేవుడా ఈ పెళ్ళిని ఎలా పుట్టించాడో దేవుడు" అనేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. సో, ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్‌లో మనకి హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో దగ్గరికి అనమాట కాంగ్ వచ్చి, "సార్ ఈ ఆర్టికల్ చూడండి పేపర్లో పడిందంటే" "నేను ఏ ఆర్టికల్ని చూడను" అంటే, సార్ ఇది పడింది చిన్న మేడం కోసం" అంటే, "ఏంటి డాడా గురించి పడిందా? ఏం పడింది" అంటే, "చూడండి సార్ ఇదిగోండి నేను అనాథాశ్రమంలోని ఫండ్ ఇచ్చారు కదా మేడము అందుకోసము ఆవిడ ఫోటో వేసి ఆవిడ గురించి రాశారంటే" "అవునా ఎవరు వేశారు" అనేసి మన హీరో అనమాట న్యూస్ చూస్తానమాట. దీంట్లో డాడా ఫేస్ అది కనుక రివీల్ అయిపోయింది. ఫస్ట్ డాడా ఫేస్ కనిపించకుండా దాని మీద బ్లర్గా పెట్టించండి. అయినా సరే ఇప్పుడు వరకు ఎంతమంది చూసారంటే దాదాపుగా 1,00,000 మంది చూసారు సార్ అంటే, "ఓ అవునా అయితే ఫస్ట్ ఇది కనుక న్యూస్ డిలీట్ చేయించు" అనేసి మన హీరో అంటా ఉంటే దానికి కంగ్ అంటాడు, "ఎందుకు సార్ ఇదంతా న్యూస్ అంతా మంచిగానే కదా రాశారంటే" హీరో "ఓ అవునా" అనేసి ఆలోచిస్తూ ఉంటాడు ఆ ఫోటోని చూసి. నెక్స్ట్ సీన్‌లో హీరో ఇంటికి వచ్చేసరికి హీరోయిన్ కూడా అనమాట ఇంటికి వచ్చి ఉంటుంది. హీరోయిన్ అనమాట, "ఈరోజు నేను చాలా అలసిపోయాను తెలుసా న్యూస్ రిపోర్టర్స్ అందరూ నా చుట్టూరే తిరిగారు" అనేసి హీరోతో చెప్తా ఉంటుంది. హీరో అంటాడు, "బాగా అలసిపోయావా" అంటే, "అవునండి" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. సో, అలా పడుకునేసరికి మన హీరో అనమాట, "సారీ రా నా వల్లే జరిగేది న్యూస్ చూసుకోలేకపోయాను నీ ఫేస్ రివీల్ అయిపోయింది అందుకోసం అందరూ నీ చుట్టూరు తిరుగుతున్నారు" అనేసి మన హీరో అంటా ఉంటాడు. "సరేలే ఉండండి మీకోసం ఏమైనా తీసుకొస్తా" అనేసి హీరోయిన్ లెగ్స్ అనమాట వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోద్ది అనమాట. హీరో అంటాడు, "డాడా ఏమైంది అని" కానీ హీరోయిన్ అనమాట లెగ్స్ కొంచెం తల తిరుగుతుందండి అనేసి హీరోయిన్ చెప్పు ఉంటుంది. సరే కదా అనేసి హీరోయిన్ తీసుకుని హాస్పిటల్కి వచ్చి ఉంటాడు అనమాట. డాటర్ అయితే కనుక హీరోయిన్ తోటి, "మీరు ఈ మధ్యలో ఏమైనా స్ట్రెస్గా ఫీల్ అయ్యారా" అంటే హీరోయిన్ అంటది, "లేదండి నాకు అటువంటి ఏమీ లేదు" అంటే హీరో అంటాడు, "ఏంటి ఏమీ లేదా? ఒక పక్క నుంచి స్కూల్లో టీచింగ్ చేస్తున్నావు, అనాథాశ్రమం చూసుకుంటున్నావు, జీసూ ప్రాజెక్ట్ చూసుకుంటున్నావు, ఇంటి పని చేస్తున్నావు, వంట చేస్తున్నావు అనేసి బోలని చెప్తా ఉంటాడు. దానికి డాక్టర్ అంటాడు, "సరే ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇప్పుడైతే కనుక కొంచెం తగ్గించుకొని బాగా తినండి" అంటే, "ఏ మేడం ఎందుకు" అనేసి హీరోయిన్ అడుగుంటుంది. దానికి ఆవిడ చెప్తుంది, "ఎందుకంటే మీరు ప్రెగ్నెంట్ అమ్మా" అనేసి. దానికి హీరో అండ్ హీరోయిన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. హీరో అయితే కనుక "థ్యాంక్ యూ డాడా" అనేసి హీరోయిన్కి అయితే కనుక థ్యాంక్ యూ చెప్పనమాట. హీరోయిన్ అయితే కనుక హక్ చేసుకుంటాడు. ఈ సీన్ చాలా క్యూట్గా ఉండే అనమాట. సో, నెక్స్ట్ సీన్ చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మనకి హీరోయిన్ ఫ్రెండ్ అనమాట టిన్హాన్ తీసుకొని వస్తూ ఉంటే హీరోయిన్ ఫ్రెండ్ అంటది, "ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అయినా సరే నన్ను ఎందుకు నువ్వు లవ్ చేస్తున్నావు" అంటే, ఎందుకు చేయకూడదు" అనేసి టిన్హాన్ అడుగుతూ ఉంటాడు. దానికైతే కనుక
తను నవ్వుతా అనమాట. సరే అయితే మనం డేట్ చేసుకోవచ్చులే అనేసి తన ఎస్ చెప్పేసి ఉంటుంది. ఏంటి డేటా? సరే అయితే నువ్వు నన్ను డేట్ చేయి, నేను అది కాక నేను పెళ్లి చేసుకుంటా అనేసి టిన్హాన్ అని ఉంటాడు. దానికి తనంటది, నీకు చాలా తెలివి ఎక్కువైపోయింది ఈ మధ్యలో, సరే అయితే ఏదో ఒకటి చేసుకోపో అనేసి తను అక్కడి నుంచి వెళ్తా ఉంటే టిన్హాన్ అయితే కనుక ఎస్ 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 చెప్పేసింది, అంటే పెళ్ళికి కూడా ఎస్ చెప్పేసిందో వచ్చి అనేసి తనైతే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ లోపల కంగని మిన్నీని చూపిస్తూ ఉంటారు. మిన్న అయితే కనుక కంగతో పాటు వచ్చి, సార్ ఈరోజు మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారంటే, అవును మీరు నువ్వు చూడ చాలా క్యూట్గా ఉన్నావు అనేసి చెప్తా ఉంటాడు. సో వీరిద్దరు కూడా కపుల్ అయినట్టుగా చూపిస్తూ ఉంటారు మనకి. ఇప్పుడైతే కనుక తాతయ్య గారు ప్రెస్ మీట్ పెట్టుంటారనమాట. సో అక్కడికి వీళ్ళందరూ వచ్చి ఉంటారు. తాతయ్య గారు అయితే కనుక తన గురించి తను చెప్పుకుంటా అనమాట. నేనైతే కనుక ఈ కంపెనీని దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. ఈ 30 సంవత్సరాలు నాతో పాటు మీరు అందరూ నాకు తోడుగా ఉన్నారు. ఈ కంపెనీని మీరు సక్సెస్ చేయించారు. సో మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఒకరోజు నేను ఇలాగ పడిపోయాను. సో అక్కడికైతే కనుక ఒక అమ్మాయి వచ్చి నన్ను సేవ్ చేసింది. తను ఆ రోజు ఏమీ ఆశించకుండా నాకు హెల్ప్ చేసింది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. అందుకోసమనేసి హెల్ప్ చేయడంలో ఒకరికి లాభం ఇంతలా జరుగుతుందని నాకు తెలీదు, ఒక లైఫ్కి ఇంత మంచి జరుగుతుందని నాకు తెలీదు. అందుకోసమనేసి నా ప్రాపర్టీస్లోని నేను సగ భాగానైతే కనుక అనాథాశ్రమానికి ఇద్దాం అనుకుంటున్నాను. అంతేకాదు నా జీవితంలో నేను 99% జీవితాన్ని చూసేసాను. సో మిగిలిన 1% జీవితమే ఇప్పుడు నేను ఉన్నది అనేసి తాతయ్య గారు చెప్తా ఉంటారు. అండ్ హీరో అండ్ హీరోయిన్ గురించి చూపిస్తూ ఉంటారు. మన హీరో అనమాట తన ఆస్తిలో 1% హీరోయిన్ పేరు మీద రాయడం బట్టే కదా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు అండ్ హీరోయిన్ని ప్రేమించి ఈ విధంగా పెళ్లి చేసుకుని ఉంటాడు కదా. సో 1% అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి మన తాతయ్య గారు చెప్పుంటారు. మన హీరో కూడా అనమాట 1% చాలా ఇంపార్టెంట్ అనేసి మన హీరో అనుకుంటా ఉంటాడు. తాతయ్య గారు అనమాట అలా చెప్పేసి అనమాట, సో నా లైఫ్లో మీరు అందరూ చాలా స్పెషల్ పర్సన్స్ అని చెప్పేసి ఉంటారు. సో అందరూ ఇది కనుక క్లాప్స్ కొడతా ఉంటారు. సో ప్రెస్ మీట్ అంతా అయిపోయాక హీరోయిన్ బయటకు వస్తూ ఉంటే హీరో కూడా వచ్చి ఉంటారు. సో హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక అలా చూసుకుంటూ ఉంటే హీరోయిన్ అంటది, మీరు బాధపడుతున్నారు, మీ ఆస్తుల సగ భాగాన్ని అనాథాశ్రమానికి ఇచ్చేస్తానన్నారు కదా తాతయ్య గారు అంటే, దాని హీరో అంటాడు, పర్వాలేదు నేను మళ్ళీ సంపాదించుకోగలను అనేసి మన హీరో అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటది, నాకు మాత్రం తాతయ్య గారు గిఫ్ట్ ఇచ్చారు తెలుసా అంటే, ఏంటి గిఫ్టా నీకు ఇచ్చారు నాకు ఇవ్వలేదు అనేసి హీరో అంటూ ఉంటే, నా గిఫ్ట్ ఎవరో కాదు మీరే. సో తాతయ్య గారు 1% ఆస్తి నా పేరు మీద రాయబట్టే కదా మీరు నా దగ్గరికి వచ్చి ఇలా కాంట్రాక్ట్ రిలేషన్షిప్ అన్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నాము. మీరు వచ్చేసి నా లైఫ్లో బెస్ట్ గిఫ్ట్ తెలుసా తాతయ్య గారు ఇచ్చిన గిఫ్ట్, థ్యాంక్ యూ అండి మీరు నా లైఫ్లోకి వచ్చి నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. హీరో కూడా అనమాట, సేమ్ టు యూ, నువ్వు కూడా నన్ను పెళ్లి చేసుకుని నాకు ఒక మంచి లైఫ్ని ఇచ్చినందుకు ఇదే కదా పర్ఫెక్ట్ జోడీ అంటే అనేసి హీరో అని ఉంటాడు. సో హీరో అండ్ హీరోయిన్ ఇది కనుక లవ్ యూ అని చెప్పుకొని ఉంటారు. హీరో లవ్ యూ అని చెప్తే హీరోయిన్ లవ్ యూ టూ అని చెప్పుకుంటుంది. అండ్ హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక కిస్ చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళిద్దరి మధ్య మూమెంట్స్ ఏదైతే జరిగినాయో అవన్నీ మనకు చూపిస్తూ ఉంటారు. ఇక్కడతో హ్యాపీ ఎండింగ్ అనమాట. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఈ సిరీస్లో మన హీరో అండ్ హీరోయిన్ మధ్య ఉండే లవ్, కెమిస్ట్రీ అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉండే ఒక స్పెషల్ బాండ్ చాలా బాగా చూపించారు డైరెక్టర్ సారు. సో అదే విధంగా మీకు కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను. నాకు ఏ ఫీలింగ్తో అయితే కలిగిందో మీకు కూడా ఆ ఫీల్ కలిగేలాగే ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఎలా ఉన్నదని సిరీస్ కామెంట్ చేయండి. నెక్స్ట్ కూడా అనమాట ఒక 5 డ్రామాస్ ఉన్నాయి, కొరియన్ డ్రామాస్, సేమ్ ఇలాంటి లవ్ స్టోరీసే అనమాట, చాలా బాగున్నవి. సో అవి కూడా మీ ముందుకు తీసుకొచ్చేస్తా తొందరలోనే. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో కదా ఇంకా లైక్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా గుడ్ బై చెప్పేసి ఈ సిరీస్కి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.